ప్రకారం ఈరోజు 50 సంవత్సరాల దాడిలో ప్రజాస్వామ్యం అని చెప్పేసి స్వేచ్ఛ కావాలి, స్వాతంత్ర్యం కావాలి, మరి బానిసత్వం ఉండొద్దని చెప్పి పెద్ద ఎత్తున ఈ దేశంలో దాదాపు 1857 నుంచి కొనసాగిన ఉద్యమం ఎంతోమంది ప్రాణాలు బలితీసుకొని 1947 సాకారమైతే మరి స్వాతంత్రం వచ్చిన 25 సంవత్సరాలనే ఆ ఏదైతే తపస్సు ఉందో, సాధన త్యాగం ఉందో మరి దాన్ని తూట్లు పడుస్తూ మళ్ళీ చీకటిలోకి ప్రజాస్వామ్యాన్ని వెళ్ళి ఇందిరాగాంధీ ఏదైతే ఆ రోజు చర్య చేశారో మరి ఆ చీకటి భావోదాన్ని దేశ ప్రజలు మరి అందరూ తెలుసుకోవాలని, వాళ్ళు ప్రజాస్వామ్యమైన నమ్మకం లేకపోయినా కేవలం రాజ్యాంగం అనే పుస్తకాన్ని కట్టుకొని మళ్ళీ మన దేశాన్ని ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈరోజు ఈ సభకి రవీంద్రనాథ్ గారు రావడం, మరి ఆ చీకటి రోజునే మన ముందు మళ్ళీ ఆయన ఒకసారి గుర్తు చేయడం ఇది చాలా చారిత్రక అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాల నుంచి మైనారిటీ అని చెప్పేసి ఓటడం స్టార్ట్ చేసింది. మరి ప్రజలు స్పందించడం తగ్గించారు మోడీ గారు వచ్చాక. తర్వాత గాంధీ పేరు పెట్టి ఓట్లు తెచ్చుకోవడం, దాదాపు 45 సంవత్సరాలు గాంధీ పేరును ఓట్లు అడుగుతుంది. మరి ఈరోజు గాంధీ పేరు చెప్తే ఓట్లు పడట్లేదు దేశంలో. మరి రీసెంట్ గా మన జనరల్ ఎలక్షన్ లో ఒకరి కాదు, ఇద్దరి కాదు, నలుగురి కాదు, ఎంతమంది అయినా ప్రొటెక్షన్ చేయడానికి ఎంతమంది అయినా పెళ్లి చేసుకోవాలి. ఇట్లా మేము మరణించుకోవాలంటే మన కాళ్ళు తప్పుకోదు. దీన్ని ఎట్లైనా రద్దు చేయని చెప్పి ఈ దేశంలో అన్నింటికంటే పెద్ద కోర్టు ఏంటి? సుప్రీంకోర్టు. షాబాలో 25 ఏళ్ళు కొట్టాలి, 25 సంవత్సరాలు కొట్టాలి. మున్సిపల్ కోర్టు నుంచి మొదలుపెట్టిన సుప్రీంకోర్టు దాకా పోయి భర్త వదిలేస్తే 200 కరణ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చేస్తే ముస్లిం ప్రజలందరూ వచ్చి తీసుకొస్తే ఆ రోజు దేశ ప్రధాని రాజీవ్ గాంధీ లేదు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వెళ్ళదు, దాన్ని తీసుకుపోయి డస్ట్ మీద వారేయని ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అవమానపరిచినటువంటి గొప్ప నాయకుడు ఎవరంటే 3వ తరం ప్రధానమంత్రి, కాంగ్రెస్ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తప్పితే కాదు. ఎవరు కూలగొట్టిండు? ఇందిరమ్మ ఎమర్జెన్సీ తెచ్చింది, రాజీవ్ గాంధీ మరణని ఇయ్యొద్దని చెప్పిండు. ఇక 4వ తరం వచ్చింది. నేను మొత్తం ఇంటర్వ్యూకి ఫోన్ చేసింది, నేను ప్రమాణ స్వీకారం రాత్రి విమానాలు వేసుకోదని అంతా రెడీ అయింది. ప్రధానమంత్రి ఎక్కాలనుకున్నది కానీ అప్పటి బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం ఎట్టబడ్డాడు. ఈయన భారతదేశ పౌరులు కాదు, ఈయన ప్రధానమంత్రి కావాలని ఎక్కడికి తప్పనిసరి పరిస్థితులలో ఓ మౌనముని తీసుకొచ్చాడు ప్రధానమంత్రి కూర్చోబెట్టి. ఈయన మనసు పట్టలేదు, మాకు కట్టాల్సింది, మా ఇంట్లో కట్టాల్సింది వేరే వాళ్ళకి ఎట్లా కట్టదని చెప్పి పక్కన ఇంకో కూర్చోబెట్టమన్నది. దాని పేరేంటి? యూపీఏ చైర్పర్సన్. ఏం పర్సన్ అది? యూపీఏ చైర్పర్సన్. ప్రధానమంత్రి కలవరు, వేరే దేశాల ప్రధానమంత్రి వస్తే ఫస్ట్ వైస్ పెట్టుకున్నాక అప్పుడు వచ్చి మన్మోహన్ సింగ్ గారికి కలవాలి. ఏం చెప్తారండి వాషింగ్టన్